కూకట్పల్లిలోని ఉదాసీన్ మఠం ప్రాంతంలో గత నెల జరిగిన మహిళా హత్యను ఛేదించారు పోలీసులు. మహిళా నిందితురాలు మంజులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కూకట్పల్లి పోలీసులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాకీనగర్ కాలనీ ప్రాంతంలో ప్రియాంక అనే మహిళ వ్యభిచారం చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఇదే వృత్తిలో ఉన్న మంజుల ఎల్లంబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ వ్యభిచారం వృత్తి కొనసాగిస్తోంది. ఇదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రియాంక దగ్గర ఉన్న చెవిపోగులు, వెండి ఆభరణాలు మంజుల దగ్గర దాచిపెట్టింది. అయితే గత నెల 30న తన బంగారు వెండి వస్తువులు ఇవ్వాలని మంజులను కోరింది ప్రియాంక. కానీ మంజుల నిరాకరించింది. దీంతో ప్రియాంక తనకు తెలిసిన వారితో మంజులను బెదిరించి బంగారు చెవిపోగులు, వెండి ఆభరణాలను తీసుకుంది. ప్రియాంకతో తనకు ప్రాణహాని ఉన్నదని గుర్తించింది మంజుల. దీంతో ప్రియాంకను తన ఇంటికి తీసుకువెళ్లి మద్యం తాగించి తర్వాత ప్రియాంక స్కూటీ పైన ఉదాసీన్ మఠం ఖాళీ స్థలంలో గత నెల 30న రాత్రి 11 గంటల సమయంలో చెత్త కుప్పలో పడేసి హత్య చేసింది మంజుల. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మంజుల నేరాన్ని ఒప్పుకుందని తెలిపారు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ చౌదరి. మార్నింగ్ ఉదయం 10 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళా శవం ఒక నిర్మానుష్య ప్రదేశం, సో అక్కడ ఒక మహిళా శవం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేమందరం వెళ్ళి చూడడం జరిగింది. ఆ బాడీని అక్కడ మాకు మహిళా శవం కనిపించింది. సో దాంతో మేము అది అక్కడ చూస్తే మాకు ఆ మహిళ మర్డర్ చేయబడినట్టుగా కనిపించింది. ఆ మహిళ గొంతు కట్ చేయబడింది, తర్వాత బట్టలు కూడా కట్ చేయబడినాయి. క్లియర్ కట్గా హత్యను తేలడంతో మేము 302 సెక్షన్ రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. దాంతో మాకు ఆ కేసులో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ లేడీ, చనిపోయిన లేడీ ఎవరైతే ఉందో ఆవిడకి 23 years, ఆవిడ షీజ్ సెక్స్ వర్కర్. ఆవిడ నిజామాబాద్కు చెందిన వ్యక్తి. నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధం దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఒక 2 months బ్యాక్ హైదరాబాద్ వచ్చి కేపీహెచ్బి ఏరియాలో ఉంది. ఆవిడకి మంజుల అనే ఇంకొక 35 years లేడీ, ఆవిడ కూడా సెక్స్ వర్కర్, ఆవిడతోటి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఈ లేడీ ఆ మంజుల దగ్గర ఎవరైతే డిసీజ్డ్ ఉందో మంజుల అనే అక్యూజ్డ్ దగ్గర ఆవిడకి సంబంధించిన వెండి వస్తువులు పెట్టింది. కొన్ని పట్టాలు, గొలుసులు కొన్ని పెట్టింది. అవి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి వాళ్ళిద్దరికి గొడవ అయింది. ఆ గొడవలో ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉందో ప్రియాంక అనే డిసీజ్డ్ ఆవిడ వాళ్ళ ముగ్గురు స్నేహితులను తీసుకొచ్చి ఈవిని బెదిరించింది. మంజులని బెదిరించి వార్నింగ్ ఇప్పించి మళ్ళీ ఆవిడ వస్తువులు ఆవిడకి ఇచ్చినట్టుగా చేసుకుంది. దాంతో ఈ మంజుల ఎవరైతే అక్యూజ్డ్ ఉందో ఆవిడ మనసులో పెట్టుకొని ఆవిడ్ని ఎట్లాగైనా సరే చంపాలని చేసి ఒక ప్లాన్ చేసుకొని 30వ తారీఖు నైట్ 9 గంటల సమయంలో ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి కూర్చొని తాగినారు. 2 గంటల పాటు తాగిన తర్వాత 11 గంటల సమయంలో ఆవిడ స్కూటీ ఎక్కించుకొని ఈవిడ కావాలనే డిసీజ్డ్కి ఎక్కువ దాపించి ఈవిడ తక్కువ తాగింది. అక్యూజ్డ్ తన స్కూటీ మీద ఎక్కించుకొని ఎక్కడైతే హత్యాస్థలం ఉందో ఆ హత్యాస్థలానికి తీసుకొచ్చి అక్కడ ఆవిడ మత్తులో ఉంది కాబట్టి ఎక్కువ ప్రతిఘటించలేకపోయింది. ఆవిడ కింద పడవేసి ఆవిడ గుండెల మీద కూర్చొని ఒక లేజర్ బ్లేడ్ తీసుకుని ఆవిడ గొంతు కట్ చేసి చంపేసింది. చంపిన తర్వాత ఒక ప్లాన్ చేసి ఇదేదో రేప్ కేసు లాగా చిత్రీకరించాలని చెప్పేసి ఆ డిసీజ్డ్ యొక్క బట్టల్ని కూడా అదే బ్లేడ్ తోటి ప్యాంట్ని, షర్ట్ని అన్నిటిని కట్ చేసి ఒక రేప్ సీన్ లాగా క్రియేట్ చేసింది.